హాయ్ అండి, వెల్కమ్ టు చేగన్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఫిష్ పికిల్ అండి, చేప నిల్వ పచ్చడి. సో చాలా ఈజీగా మనమైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో నేనైతే ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మీకైతే చెప్పాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్కి అయితే నేనైతే వంజరం ఫిష్ అయితే తీసుకున్నాను. ఇదైతే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలండి. సో మీకు నచ్చిన సైజులో అయితే మీరైతే తీసుకోవచ్చు. సో చేప ముక్కలు అయితే బాగా ఫ్రై అయ్యి చూడండి, గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది. సో వీటిని అయితే ఆయిల్ నుంచి అయితే పక్కకు తీసి పెట్టేసుకోవాలండి. పికిల్కి కావాల్సిన ఐటమ్ చూసేద్దామా మరి. సో ఫస్ట్గా 2 లెమన్స్ అయితే కావాలండి. లెమన్ జ్యూస్ తీసుకోవాలి. అండ్ వెల్లుల్లి రబ్బలండి, వెల్లుల్లి మనం ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు. అండ్ కారం, ఆవాలు ఫ్రెష్గా పొడి చేసుకోవాలండి. సాల్ట్కి బదులుగా కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి అండ్ నూనె అండి. ఫస్ట్గా ఒక ప్లేట్ అయితే తీసుకుని అందులో చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కారం నేనైతే 2 స్పూన్స్ కారం అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ చేపలు అయితే వేసుకోలేదు కాబట్టి నాకు గ్రేవీ అనేది తక్కువ పడుతుంది కాబట్టి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఆవాల పొడి అయితే వేసుకున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. మీరైతే కల్లుప్పు అయితే 1 స్పూన్ సరిపోతుంది. జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకున్నానండి. అండ్ ధనియాల పొడి ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలండి ఇందులోనే. లాస్ట్కి అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి. సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో నాకైతే 1 గ్లాస్ ఆయిల్ అయితే సరిపోయిందండి. ఆల్రెడీ మనం లెమన్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లెమన్ జ్యూస్ అయితే ఇప్పుడైతే మనం యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే 2 లెమన్స్ అయితే జ్యూస్ చేసుకుని వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మనం లాస్ట్గా అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాం కదండి. సో ఆ ఫిష్ పీసెస్ అనేవి ఇందులో అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే మన పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. అంతే అండి. సో లాస్ట్గా మనమైతే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ ఫిష్ పీసెస్కి పచ్చడి అనేది బాగా పట్టేలాగా బాగా అయితే కలుపుకోవాలి. ఈ పికిల్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే వేడి చేస్తుందండి. సో ఈ పికిల్ అయితే తిన్నప్పుడు మనం లిక్విడ్స్ కొంచెం ఎక్కువగా తాగితే మంచిదండి. పికిల్ అనేది వేడి చేయకుండా అయితే ఉంటుంది. సో ఇదైతే నేనైతే ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఫస్ట్గా అయితే ఆయిల్ అయితే అందులో వేసుకోవాలండి. అప్పుడే పికిల్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. మన పికిల్ అయితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అంటే అందులో కొంచెం ఆయిల్ అనేది
పచ్చడి ములిగేలా అయితే ఉండాలండి. అప్పుడే మన పికిల్ పాడవకుండా ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనం ఏ పచ్చడి చేసినా కొంచెం నూనె అనేది పచ్చడి ములిగేలా ఉంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుందండి. సో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.